కీర్తన 103వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. అందరు తలంచి కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దాదాపు అన్ని విషయాలు ఆరాధన మెసేజ్లో దొరికాయి. ఈరోజు మనము వార్షికోత్సవ సందర్భంగా మనం దేవుడిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలని. హల్లెలూయా. ఆ కీర్తనలోనే 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయుదము. హల్లెలూయా. ఇది దావీదు రాజు ఇచ్చినటువంటి పిలుపు. అలాగే ఈరోజు మనం అందరం ఇలాగ కూడి మరి యొక్క వార్షికోత్సవ సందర్భంగా మనం చేయాల్సింది ఇదే. మనమందరము కూడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ఆయన నామాన్ని గొప్ప చేయడం, ఆయన నామాన్ని ఘనపరచడం. హల్లెలూయా. మనం పాటలు పాడినా, నేను సాక్ష్యం చెప్పినా, మీరందరూ ప్రార్థన చేసినా, మీ అందరికి ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అన్నీ చెప్పినా కూడా అన్నీ దేవుని నామానికి మహిమ, దేవుని నామము పైకెత్తబడ్డానికే. మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరుస్తామో దేవుడు మనలను ఘనపరుస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని పైకెత్తుతామో మనలను దేవుడు అభివృద్ధి చేస్తాడు, పైకెత్తుతాడు అనమాట. హల్లెలూయా. వార్షికోత్సవ కూటాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతి యాగము సమర్పించి ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని పైకెత్తాలి, ఆయన్ని పొగడాలి, గొప్ప చేయాలన్నమాట. ఇది మొదటి భాగం. ఇక్కడ మనం 103వ కీర్తనలో చదివిన ప్రకారము ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ మర్చిపోకుండా, ఇజ్రాయేలీలు మర్చిపోయారు, అయినా దేవుడు వాళ్ళను మర్చిపోలా అని బైబిల్ చెప్తుంది. అందుకని వాళ్ళు మర్చిపోయినా, ఈ లోకమంతా కూడా పాపులైపోయి దేవునికి దూరం అయిపోయినా దేవుడు తన యొక్క ప్రజలను, లోకమంతటిని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించి ఆయన ద్వారా తిరిగి వాళ్ళను రక్షించి తనతో సమాధానపరుచుకున్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఇప్పుడు కూడా మనము ఎంతో మర్చిపోయి ఉండొచ్చు ఆయా పరిస్థితుల్లో, కానీ దేవుడు వదిలిపెట్టడు. ఒక దెబ్బ కొట్టి మరలా ఆయన సన్నిధిలో మనలను సరిచేసి తన సంకల్పాన్ని మన పట్ల ఆయన నెరవేరుస్తాడు అనమాట. అందుకని కొన్ని అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. ఒక దెబ్బ కొట్టినట్టుగా ఆయన అనుమతిస్తాడు, శిక్షిస్తాడు. దేవుడు శిక్షించాడంటే అర్థం ఏంటంటే శిక్షణము. చెప్పండి,
శిక్షణం అంటే అది శిక్ష అంటే అది మనలను నాశనం చేయడానికి కాదు. దేవుడు శిక్షించాడు అంటే తండ్రి తనకి ఇష్టమైన కుమారుణ్ణి శిక్షించే రీతిగా దేవుడు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడని బైబిల్ చెబుతుంది. దాని అర్థం ఏమిటంటే శిక్షణము కలిగజేస్తాడనమాట, అంటే సరి చేస్తాడనమాట. అది మన జీవితాల్లో దేవుడు చేసి మనలను ఆయనలోకి తెచ్చుకుంటూ ఉంటాడు. అది ఆయన యొక్క దయాపూర్వకమైన ఆ సంకల్పం. ఆ యొక్క ఆ రుణాన్ని మనము తీర్చుకోలేము. ఎందుకంటే ఆ కార్యం చేయడానికి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనలను విమోచించి ఆ కార్యం నెరవేర్చాడనమాట. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. వార్షికోత్సవ కూటమి అనగానే మొదట మన హృదయాల్లో కృతజ్ఞత అనేది ఉండాలి. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత స్తుతులు చెల్లించడం. 105వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. హల్లెలూయా. కాబట్టి వార్షికోత్సవ సందర్భంగా మనం చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన చేసిన సకల మేలులను అన్నిటికంటే గొప్ప రక్షణ కార్యాన్ని తలపోసుకుంటూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను ప్రకటించాలి. ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు నేను కొన్ని ప్రకటించాను కదా, ఆయన చేసిన కార్యాలన్నీ కొన్ని మాత్రమే ప్రకటించాలి. అలాగూ చేయాలన్నమాట. అది దేవుని యొక్క చిత్తము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు ఆ విషయాన్ని చెప్పారు, దేవుని చిత్తము అని. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి ఇది దేవుని చిత్తం. ఇలాగ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నిజంగా దేవుని ద్వారా అనేక మేలులు పొందినటువంటి మనము, ముఖ్యంగా రక్షణ అనే గొప్ప మేలు పొందినటువంటి మేలు, దేనితోనూ పోల్చలేనటువంటి ఆ గొప్ప రక్షణ అనే మేలు పొందిన మనం నిజంగా గ్రహిస్తే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము కదా. హల్లెలూయా. అందుకని ఒక మంచి గ్రహింపుతో దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమ పరచాలి. హల్లెలూయా. రెండవది ఏంటంటే యానివర్సరీ డేస్ జరుపుకునేటప్పుడు, అది ఏదైనా అంటే ఇప్పుడు చర్చి యానివర్సరీ డే జరుపుకుంటున్నాము, ఇంకా ఏదైనా ఒక బర్త్డే కానీ లేకపోతే ఇంకా మ్యారేజ్ డే కానీ ఏదైనా సరే మనము ముఖ్యంగా గమనించుకోవాలి. రెండో విషయం ఏంటంటే మనలను మనము పరీక్షించుకోవాలి. మొదటిది ఏంటి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా దేవునికి. రెండవది మనలను మనము పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనము అంటే 33 సంవత్సరాలు మన యొక్క సేవ జరిగింది కదా, దేవుడు మనలను ఆశీర్వదించాడు. ఇప్పుడు మనము ఎలా ఉన్నామని పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు మనలను మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాం మనం, ఎలా ఉన్నాం అంటే ఎలా ఉన్నామంటే దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉన్నామా లేదా అని. ఎఫ్సీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనము ఈ విషయాన్ని చూద్దాము. మనం అసలు ప్రియులైన పిల్లలుగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలా. మొదటి వచనం నుంచి నేను చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి
మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. హల్లెలూయా. కాబట్టి మనము ఈ చదివిన వాక్య భాగంలో వ్రాయబడిన ప్రకారము మనము దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉన్నామా లేదా? ఇప్పుడు ఈ 33వ సంవత్సరం మన యొక్క సంఘ వార్షికోత్సవం మనము ఇలాగా జరుపుకుంటున్నాం కదా. హల్లెలూయా. మరి ఎలా ఉన్నావు నువ్వు? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? నీ యొక్క జీవితంలో దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉంటే ఈ కింద ఏం చేయకూడదు అన్నాడో అవి చేయకూడదు, అవిధేయులు కాకూడదు, విధేయులు కావాలి. దేవుడు ఏం చేయమన్నాడో అవి చేయాలి, పరిశీలించుకోవాలి. అలాగున్నామా? దేవుడు చేయమన్న ప్రకారము చేస్తున్నామా? దేవుడు వదిలిపెట్టమన్నవి వదిలిపెడుతున్నామా? దేవుడు స్వీకరించి చేయమన్నవి చేస్తున్నామా లేదా అని చెప్పి మనం పరిశీలన చేసుకోవాలా. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదివితే అక్కడ ఒక విషయం మనకు రాయబడింది. నేను క్లుప్తంగా చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. కాబట్టి ఇక్కడ ఎఫెసీ సంఘము చాలా గొప్ప సంఘము అయినా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు మొదటి ప్రేమను మర్చిపోయావు అని. అంటే మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం మొదట దేవునిలో ఎలా ఉన్నాము, రక్షించబడిన తర్వాత, అలాగే సేవకు పిలువబడిన తర్వాత ఎలా మనము జీవిస్తున్నాం, దేవుడిని ప్రేమిస్తూ దేవుని పరిచర్యలో కానీ, ఆ ప్రార్థనా జీవితంలో కానీ, దేవునికి ఇవ్వడంలో కానీ, దేవుని కొరకు నడవడంలో కానీ, పరిగెత్తడంలో కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా ఎలాగ మనము ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి మనం ఎలా సాగామో, దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొని, దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఎలా సాగామో, పరిగెత్తామో, ఒకవేళ ఇప్పుడు మనము ఆ మొదట ఉన్న ఆ స్థితిని కోల్పోయామేమో. ఏదైనా సరే మొదట ఉన్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థత, మొదట ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క తృష్ణ, ఇవన్నీ ఇప్పుడు తగ్గిపోయాయేమో. ఒకసారి పరిశీలన చేసుకొని మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందలేదంటే దేవుడు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్న మాట ఏమిటంటే, నేను వచ్చి నువ్వు కనుక మారు మనసు పొందకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తాను. దీపస్తంభము సంఘానికి గుర్తు, దీపస్తంభము సంఘం. అలాగనే వ్యక్తిగతంగా నీ దేహము, నా దేహము, నీవు, నేనే వ్యక్తిగతంగా సంఘం. అంటే మనము దేవుని సన్నిధిలో నుంచి తీసివేయబడతాం. దేవుని సన్నిధిలో నుంచి తీసివేయబడితే నరకానికి అప్పగించబడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మొదట స్థితి ఏదైనా, ఏ విషయంలోనైనా తగ్గిపోయింటే ఇప్పుడే మారు మనసు పొంది ఆ జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే 3వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని
దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూసారా, జీవించుచున్నావన్న పేరు నీకుంది, నీవు మృతుడవే, చచ్చిన వాడివే. అంటే నామకార్థంగా, అంటే మొదట బతికినవాడు, క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడి రక్షించబడి జీవిస్తున్నటువంటి వాళ్ళు మరలా పాపం చేసి లోకంలోకి వెళ్ళిపోయి పాపంలో జీవిస్తూ ఉంటే వాళ్ళు ఆత్మీయంగా చచ్చినవారు. సార్దీసు సంఘంలో అలాగూ చచ్చిన వాళ్ళు అనేక మంది ఉండడం చేత ఆ హెచ్చరిక చెప్పబడింది. నీవు జీవించుచున్నావనే పేరు మాత్రమే, కానీ నీవు మృతుడివే, చచ్చిన వాడివే అంటున్నాడు. కాబట్టి మనం ఎంతమంది ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు ఉన్నామో, ఈ 33 సంవత్సరాల జీవితం లేక నీవు బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత నీ యొక్క వయసు, ఆత్మీయ వయసు ఎంతో, నీ యొక్క ఆధ్యాత్మిక వయసులో నీవు ఎలా ఉన్నావు ఇప్పుడు ఒకసారి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. లోకంతో కలిసిపోయావా? ఒకవేళ లోకంతో కలిసిపోయి ఇప్పుడైనా మారు మనసు పొంది ప్రభువులోకి రా. అప్పుడు జీవ గ్రంథములో రాయబడిన నీ పేరు కొట్టివేయబడదు. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. నువ్వు కనుక మారు మనసు పొంది సరి చేసుకోకపోతే జీవగ్రంథంలో నీ పేరు తుడిచివేయబడుతుంది. జాగ్రత్త. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే ఏమవుతుంది? అదే ప్రకటన గ్రంథంలో జీవగ్రంథం దేవుడు ధవల సింహాసనపు తీర్పులో ఆ జీవగ్రంథాలు తీసినప్పుడు ఎవరి పేరు అందులో ఉండదో వారు అగ్నిగుండములో పడవేయబడతారు. 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. వ్రాయబడకపోయినా అగ్నిగుండమే, వ్రాయబడిన పేరు తుడిచివేయబడిన, అంటే తుడిచివేయబడే ప్రమాదం కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఏంది? జీవగ్రంథంలో రాయబడిన పేరు తుడిచివేయబడే ప్రమాదం ఉంది. చాలామంది ఒకసారి రాసేసాడు, ఇంకా దేవుడు తుడిచేయడు అనుకుంటున్నారేమో. దేవుడు కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు, నన్ను రక్షించాడు, జీవగ్రంథం నా పేరు రాసేసాడు, నా పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది, నేను ఎన్ని చేసినా కూడా దేవుడు లాస్ట్లో నన్ను అంగీకరిస్తాడు, నేను మోక్షాన్ని తీసుకుపోతే పొరపాటు పడబాకండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, తుడిచిపెట్టే ప్రమాదం ఉంది. జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేయబడే ప్రమాదం. ఇప్పుడు మన ఓటర్ లిస్టులో మన పౌర హక్కు ఎప్పుడు తీసివేయబడుతుంది? చస్తే ఇంకా మనకు ఓటు హక్కు లేదు. ఈ భూమి మీద పౌర హక్కు అన్నీ తీసివేయబడతాయి. అలాగనే ఆత్మీయంగా చచ్చిన వాళ్లకు పరలోక జీవగ్రంథంలో పేరు తుడిచివేయబడుతుంది. అయితే వెంటనే తుడిచివేయడు, చాలా సమయాన్ని ఇస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. ఆయన చాలా దీర్ఘశాంతుడు, చాలా సమయాన్ని ఇస్తాడు, కానీ వెంటనే తుడిచివేయడు. కానీ ఎంత సమయం ఇచ్చినా కానీ మారకపోతే మాత్రం ఒక రోజున తుడిచివేస్తాడు. అలాంటి వాళ్ళంతా అగ్ని గంధకాలతో మండే గుండంలో పడిపోతారు. కానీ సార్దీసు సంఘంలో ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉంది. ఏంటంటే అనేక మంది తెల్లని వస్త్రాలు కలిగి ఉన్నారంట. హల్లెలూయా. అంటే పరిశుద్ధంగా జీవిస్తున్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. ఇంతవరకు ఈ 33 సంవత్సరాల మన యొక్క సంఘ స్పాన్లో, హల్లెలూయా, మన సంఘ జీవితంలో పరిశుద్ధత కలిగి తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. అంటే తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధత, పాపంలో పడకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఏదైనా మురికి అంటుకుంటే వాక్యమైన నీళ్ళతో కడుక్కుంటూ, యేసయ్యతో నిరంతర సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తున్న ఆ స్థితిలో ఉండి జాగ్రత్త పడుతూ తెల్లని వస్త్రాలు ఇప్పటికి కూడా కలిగి, తెల్లని వస్త్రాలు నేను వేసుకునే జుబ్బా ప్యాంటు ఇది కాదు. మన హృదయాలు తెల్లగా ఉండాలి, మన జీవితం అంతా తెల్లగా ఉండాలి, మన యొక్క బ్రతుకంతా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా కొందరు ఉన్నారంట, వాళ్ళు జయించిన వాళ్ళుగా యేసు ప్రభువుతో కూడా వాళ్ళు తెల్లని గుర్రాలు ఎక్కి వాళ్ళు సంచరిస్తారట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, పాపంతో ఉన్నావా పరిశీలన చేసుకొని, ఒకవేళ పాపంతో ఉంటే ఇకనైనా మారు మనసు పొంది అవి తీసేయాలి. కొందరి జీవితాల్లో సగం చచ్చి సగం బతుకుతున్నారంట. అది అందుకని ఏమంటున్నాడంటే 3వ అధ్యాయంలో
మిగిలిన వాటిని బాగు చేసుకో అంటున్నాడు. మిగిలిన వాటిని బాగు చేసుకో. కొన్ని ఎట్టా చచ్చాయి కదా, మిగతా అన్నా బాగు చేసుకో. ఒక మాట చదవండి తీసిన వాళ్ళు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. చూసారా, కొన్ని చచ్చిపోయినాయి ఇప్పటికే, ఇంకా కొన్ని చావబోతున్నాయి. అంటే కొన్ని విషయాల్లో మీరు చచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని బాగున్నారన్నమాట. అంటే సగము దేవునిలో సగము లోకంలో ఉన్నారన్నమాట. సరి చేసుకోమంటున్నాడు. వాళ్ళు పూర్తిగా చచ్చిన వాళ్ళు కొంతమంది, సగం లోకంలో సగం దేవునిలో ఉన్న వాళ్ళు కొంతమంది. అలా 2 పడవల మీద కాలేసిన వాడు ఏమవుతాడు? మునిగిపోతాడు ఏట్లో కదా. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఏ ఉపదేశం నువ్వు విన్నావో ఆ ఉపదేశంలోకి రా అని మరలా పిలుస్తున్నాడు అనమాట. ఇదంతా దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము, ప్రేమ. ఆయన మనతో హెచ్చరిస్తున్నాడంటే, ఈ మాటలు హెచ్చరిస్తున్నాడంటే, గద్దిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఉంది. మారు మనసు పొంది మన జీవితాలని సరి చేసుకుందాం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. 3వది ఏమిటంటే సమర్పించుకోవాలా. మొదటిది ఏంటి? కృతజ్ఞతలు చెల్లించాలా. 2వది పరీక్షించుకోవాలా. 3వది సమర్పించుకోవాలా. చప్పలు కూడా దేని మహిమ పెడదాం. 3వది మనం సమర్పించుకోవాలి ప్రియులరా. అంటే ఒకవేళ ఏదైనా మన జీవితాల్లో ఉండకూడనివన్నీ కూడా వదిలిపెట్టేసి ఇంకా దేవునికి మనము పరిశుద్ధంగా, అనుకూలంగా, సజీవయాగంగా తిరిగి రీడెడికేషన్ చేసుకోవాలా, రీసాక్రిఫైస్ చేసుకోవాలా, దేవునికి తిరిగి సమర్పించుకోవాలా, లేక తిరిగి ప్రతిష్ఠ చేసుకోవాలా. ఈ 33వ వార్షికోత్సవ దినాన అలాగ మనలను మనం పరిశీలించుకొని ఏవైనా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టి ఇకనైనా, ఈ క్షణమైనా, ఈ రోజైనా నీలో ఒక సాక్ష్యం ఉండేటట్టుగా మా యొక్క సంఘ 33వ వార్షికోత్సవం రోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను పరిపూర్ణంగా మారిపోయాను, నాలో ఉండకూడదని తీసేసుకొని తిరిగి నా దేవునికి నన్ను నేను సమర్పించుకున్నాను అనేటటువంటి సాక్ష్యము నీ జీవితంలో నిలిచిపోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడటి కృప మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ అలాగే తలలోంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి చాలా క్లుప్తమైన సందేశం మనం విన్నాం. అయితే అవసరమైన సందేశం గుర్తుపెట్టుకోండి. వార్షికోత్సవ దినాలు ఎన్నో జరుపుతూ ఉంటాం. అయితే మొదటిది నీవు బాగా దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. 2వది పరీక్షించుకోవాలా. 3వది సమర్పించుకోవాలా. ఈరోజు ఎవరైనా సమర్పించుకుంటే ఎంత సంతోషం, పరలోకం అంతా సంతోషం కదా. హల్లెలూయా. ఈరోజైనా, ఈ వార్షికోత్సవ దినానైనా నీ జీవితాన్ని పరీక్షించుకొని నీ జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించుకోమా. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అయ్యలారా, అమ్మలారా, దయచేసి సంఘ కాపురిగా నా చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. ఆలస్యం చేయొద్దు. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు నీ యొక్క అంతం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడొస్తుందో కూడా తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ లోకం శాశ్వతం కాదు కదా. కాబట్టి నా చేతులు జోడించి మనవి చేస్తున్నా. దేవుడు నీతో మాట్లాడాడు నన్ను నీకు అనిపిస్తే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేయి, తిరిగి దేవునికి సమర్పించుకో. మారు మనసు పొంది నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకో, సమర్పించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో నుంచి కొట్టివేయడు, తుడిచివేయడు. నీవు దేవునితో పాటు పరలోకంలో ఉంటావు. లేకపోతే డేంజర్, ఒక రోజున తుడిచిపెట్టబడే ప్రమాదం వస్తుంది. జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేయబడుతుంది, నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడదాం ప్రియులరా. హల్లెలూయా. రబా శక్కరబరబ. ప్రార్థించుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి పద్మా సిస్టర్, పేనేటి పద్మా సిస్టర్ చిన్న ప్రార్థన క్లుప్తంగా చేస్తారండి. సంఘాన్ని కాపాడి నాయన జరిగిన నా తండ్రి నాయన మొదటి నుంచి నా ప్రభా
ప్రభా, నా ప్రభా, నా తండ్రి సమర్పణ కలిగి ప్రభా బ్రతకడానికి కూడా నాయన కృపనివ్వమని అడుగుతున్నామయ్యా. స్తోత్రాలు 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 ఆయన ఆత్మీయ జీవితం నా ప్రభా 33 సంవత్సరాలయ్యా. పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. ఆయన నువ్వు పిలిచిన దేవుడవయ్యా, నీ పిలుపు గొప్పది నాయన. నీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు ప్రభా. నా నాయన మీరు పిలిచి ఏర్పరిచిన బిడ్డలు నా ప్రభా, నా నాయన నాయన మీరు ఏ విధంగా నా తండ్రి ముందుకు సాగిస్తున్నారు ప్రభా. నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. నేను ఒంటరిగా ఉంటే కదా ప్రభా భయపడాలి ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి నాయన నీ అభిషేకంతో నీ బిడ్డలను నింపి నా ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన కార్యాలు చేస్తూ ప్రభా నూతనమైన అభిషేకంతో నాయన నా ప్రభా మీరు గొప్పగా నాయన సంఘాన్ని నడిపించబోతున్నారయ్యా. నీ పరిశుద్ధ నామానికి స్తుతులు 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 స్తోత్రాలు ప్రభా. హనోకు నా ప్రభా ఏ విధంగా మీతో నడిచాడయ్యా, అబ్రహాము ఏ విధంగా మీతో నడిచాడు ప్రభా. అయ్యా విశ్వాసుల జాబితాలో ఉంది ప్రభువా. అయ్యా వారిని చూస్తున్న ప్రభా వృద్ధులై ప్రభా నాయన ఏ విధంగా నా ప్రభా నీ పిలుపునందుకుని వెళ్ళారు ప్రభా. అలాంటి బలముతో మా సంఘాన్ని నిలబెట్టుకోతున్నామయ్యా. నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు 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 ప్రభా. అయ్యా మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలము ప్రభా. నీవు లేకపోతే మేము భయపడాలి ప్రభువా. మా శరీరాన్ని చూసి మేము భయపడుతున్నామేమో ప్రభా. అయ్యో ఈ శరీరం నా ప్రభా, అయ్యో ఈ శరీరాన్ని బలపరిచే దేవుడు నీవున్నావు. ఆత్మీయ జీవితంలో బలముగా సాగించే దేవుడు నీవున్నావయ్యా. నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా ప్రభా. నీవు బలమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మాకున్నావు నాయన. మీ నాయన ఈ నూతన సంవత్సరంలో ఆయన నూతన నాయన అభిషేకంతో నా ప్రభా సంఘం ఇంకా విస్తరించాలన్న ప్రభా. ఆయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆత్మీయంగా నాయన మాకు ఇచ్చిన పరిశుద్ధమైన వస్త్రాలు అవును ప్రభా, ఆమేన్. అవును తండ్రి, అవును ప్రభా, అవును తండ్రి. ప్రతి బిడ్డలు నాయన ముందుకు నడిపించండి ప్రభా. మీ పరిశుద్ధ నామములో నాయన నాయన నా తండ్రి అలాగే ప్రభా ఆయన రాబోతున్న సంవత్సరంలో ప్రభా ఈ యానివర్సరీ ప్రభా నాయన ఇంకా నాయన మీకు మహిమార్థముగా జరగడానికి నా ప్రభా నీవు కృపనిచ్చి నడిపించి భద్రపరచమని నమ్మదగిన యేసయ్య చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ పుణ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ. ఆమేన్. దయచేసి స్త్రీ